హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడి పెట్టాయి. తమ సంస్థలు ఏర్పాటు చేసే కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగర శివార్లలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితంగా, కర్బన ఉద్గారాల రహితంగా నెట్ జీరో సిటీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోని ఈ నగరాన్ని నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు 19,000 ఎకరాల భూమిని సేకరించాలని టార్గెట్గా పెట్టుకుంది. పలు దఫాలుగా ఇప్పటిదాకా 12,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.